నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పవిత్రమైన తిరుపతి లడ్డూని అపవిత్రం చేసి గత పాలకులు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ లోని చంద్రబాబు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలంగా గళం వినిపిస్తున్నారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలను కొందరు నోరు జారుతున్నారు. ముఖ్యంగా నటుడు ప్రకాష్ రాజ్ మతపరమైన గొడవలు సృష్టిస్తున్నారనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవగా తాజాగా పవన్ కళ్యాణ్ కూడా విరుచుకుపడ్డారు. తిరుపతి లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ కనకదుర్గ ఆలయంలోని శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు. అసలు ఆయనకు సంబంధం ఏమిటి? నేనేమైనా వేరే మతాన్ని నిందించానా? ప్రసాదం పవిత్రమైందని దాని గురించే కదా మాట్లాడాను. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? పిచ్చి పట్టిందా ఒక్కొక్కరికి? ప్రకాష్ రాజ్ కి చెబుతున్నాను, నాకు మీరంటే గౌరవం ఉంది. సెక్యులరిజం పేరుతో కేవలం హిందూ మతం గురించే మీరు మాట్లాడుతుంటారు. మిగతా సమయంలో ఎందుకు మాట్లాడరు? నేను అన్ని మతాలను గౌరవిస్తాను, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాను. ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు మారాలి. ఇది మీకు ఫన్ కావచ్చు, మాకు ఫన్ కాదు. మేము ఎంతో ఆవేదన చెందాం. ఇంకోసారి సనాతన ధర్మం గురించి మాట్లాడే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఇక ఎప్పటితో ఆపండి. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకునేదే లేదు. కేవలం హిందూ దేవుళ్లపైనే మీరు మాటలు పేలుతున్నారు. ఇకపై దీనిని సహించము. నోటికొచ్చినట్లు మాట్లాడితే రోడ్డు మీదకు లాగేస్తాం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.